ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పని మనం ఎన్నోసార్లు అన్నల దగ్గర నుంచి కావచ్చు, కొంతమంది దొంగ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావచ్చు ఈ మాటలు వింటూ ఉంటాం. అయితే ఆ మాటలు రాజకీయ నాయకులని ఉద్దేశించి, ఈ రాజ్యం గురించి ఉద్దేశించి, ఈ రాజ్యం అంటే మన యొక్క భారతదేశ రాజ్యాంగంలో మనల్ని పాలిస్తున్నామనే ఒక వంకతో మనల్ని దోచుకుంటున్న పెత్తందారుల మీద కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు రేజ్ అయిన స్లోగన్స్లో ఇదొక ఎక్కువగా మనకు వినిపించిన స్లోగన్. అయితే అది దోచుకోవటం అంటే డబ్బులు దోచుకోవటం, లేకపోతే భూములను దోచుకోవటం, ఇలాంటి దోపిడీలే మనం చూస్తుంటాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో అధికారం పొందిన తర్వాత నుంచి దొంగతనం స్టైల్ మార్చారు. దొంగలు మన ఓటుల్ని దొంగతనం చేస్తున్నారు. అంటే మన భారతదేశ పౌరుల యొక్క బేసిక్ రైట్, అది కాన్స్టిట్యూషనల్ రైట్, అది మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏదైతే ఉందో రైట్ టు ఓట్, ఆ హక్కుని దొంగతనం చేస్తూ, ఓట్లని తారుమారు చేస్తూ, నకిలీ ఓట్లను సృష్టిస్తూ, కొత్త ఓటర్లను ప్రవేశపెడుతూ, వాళ్ళు ఫేక్ ఓటర్లను ప్రవేశపెడుతూ, ఒక్కొక్క ఇంట్లో 80 మంది 90 మంది ఉన్నట్టు చూపిస్తూ, దొంగ అడ్రస్లను పుట్టిస్తూ ఓట్లని ఫేక్ చేస్తున్నారు మన ఫేకు ప్రభుత్వంలో ఉండే అధికారులు, ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నరేంద్ర మోదీ, అమిత్ షా చేస్తున్న ఈ దాష్టికం గురించి అపోజిషన్ నాయకుడైన రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద బాంబ్ త్రో చేశాడు. దీనికి సంబంధించి మీరు వార్తలు వినే ఉంటారు, కానీ ఆయన పూర్తిగా ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఒక 70 నిమిషాలు ఉంటే ఆ మొత్తం 70 నిమిషాలు నిడివి మీరు చూడలేరు. కాబట్టి దాంట్లో ప్రస్ఫుటంగా ఆయన ఏ విషయాలు మాట్లాడాడు, మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది హైలైట్ పాయింట్స్ నేను నోట్ చేసుకొని నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు, రైట్? సో ఐ జస్ట్ వాంటెడ్ టు నా వ్యూవర్స్కి కూడా తెలియాలి ఆయన ఏం మాట్లాడారు అనేది. అండ్ కొన్ని కామెంట్స్లో కూడా దాని గురించి మాట్లాడమని చెప్పని వచ్చింది, రైట్? సో గెటింగ్ ఇన్ టు ద పాయింట్ ఫస్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ ఎంటిటీ. అంటే ప్రభుత్వాలతో దేనితో సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కోర్టులు, జ్యుడిషియరీ అన్నీ కూడా అటానమస్ ఎంటిటీస్. వీటి మీద ప్రభుత్వం యొక్క పెత్తందారీ వ్యవస్థల యొక్క, ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉండకూడదు. ఎందుకు అంటే అవి ఎప్పుడైతే వీళ్ళు నియంత్రిస్తారో, ఈ నాయకులు నియంత్రిస్తారో, నాయకులని చెప్పుకునే దొంగనా కొడుకులు నిర్ణయిస్తారో, అప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్కి కావచ్చు, కాంట్రాక్టులకు కావచ్చు, లేకపోతే గెలుపోవటంలో కావచ్చు, గెలుచుకోవటం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఒకవేళ మ్యానిపులేట్ చేశారనుకుందాం, ఏమైంది? వీళ్ళే గెలుస్తూ ఉంటారు. ఏ డెమోక్రసీలో, ఈ ప్రపంచంలో ఉన్న డెమోక్రసీ అన్నింటిలో కూడా ఏ డెమోక్రసీలో కూడా లేనట్టు వరుసగా 3 సార్లు అధికారంలోకి ఒక దేశంలో వచ్చిన పార్టీ రికార్డు సృష్టించడం మామూలు విషయం కాదు. ఆ రికార్డు ఎలా వచ్చింది? ఓట్లు దొంగతనం చేస్తే. ఓట్లని దొంగతనం ఎలా చేస్తారు ఇప్పుడు నేను మీకు చెప్తా. అంటే నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి ఒక నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతే భారతదేశం అలాగే ఉంటుంది, రైట్? ఇకపోతే రాహుల్ గాంధీ చెప్పిన పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత హర్యానా ఎలక్షన్స్ అంటే కొన్ని చెప్పాడు ఆయన ఏంటంటే, కొన్ని అసలు అప్పటిదాకా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా సరే ఇమీడియట్గా హ్యూజ్ డ్రిఫ్ట్ ఎందుకు వచ్చేస్తుంది? మనం కొన్నిసార్లు కొన్ని రీజన్స్ వింటూ ఉంటాం. ఏంటి? పుల్వామా అటాక్ జరిగింది, మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం కాబట్టి మోడీ గెలిచేశాడు. డిమానిటైజేషన్ చేసిన, డిమానిటైజేషన్ అని చెప్పని ప్రజలను ఇబ్బంది పెట్టినా, జిఎస్టీ అని చెప్పని ప్రజలు నడ్డి విరుస్తున్నా, పెట్రోల్ రేట్లు పెంచేస్తున్నా, అదానీ గారి జేబుల్లోకి అన్ని ప్లాంట్లు, అన్ని పోర్టులు, అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అన్నీ గుంజేస్తున్నా సరే నరేంద్ర మోదీ ఎందుకు గెలుస్తున్నాడంటే ఇట్లాంటి కారణాలు చెప్పేవాళ్ళు, పిలిపిత్తిరి రీజన్స్. ఊరి సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా అటాక్తో మనం చేసిన ఆ స్ట్రైక్ ఈ స్ట్రైక్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా సింధూర్ అని మొదలు పెట్టారులే, ఇట్లాంటివి అనమాట. ఇలాంటివి చూపించి మామూలు వాడు కాదు, అందుకనే మళ్ళీ వేస్తున్నారు ఓట్లు, ఎంత ఇన్కంబెన్సీ ఉన్నా అనేవాళ్ళు. గుర్తుందా మీకు ఇవన్నీ, రైట్? అలాంటి ఒక ఇన్కంబెన్సీ ఉన్నా సరే హర్యానా లాంటి రాష్ట్రాల్లో గెలుస్తామనే ఒక
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీలకి అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, అంటే ప్రజలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నా సరే, అప్పుడు కూడా సడన్ డ్రిఫ్ట్లో బీజేపీ గెలవటాలు, కొన్ని కాంగ్రెస్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాల్లో వేరే పార్టీల హోల్డ్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్పెషల్లీ క్షమించాలి రాహుల్ గాంధీ ఏం చేశాడంటే, బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ ఇది ఒక ఎంపీ సెగ్మెంట్ అంటే లోక్సభ సెగ్మెంట్, దీని కింద అన్ని సెగ్మెంట్స్లో కూడా కాంగ్రెస్ వరుసగా గెలుచుకుంటూ అంటే లీడ్లో వచ్చి లాస్ట్ది మాత్రం ఒకేసారి బంపర్ మెజారిటీ బీజేపీకి వచ్చేసింది మాదేవపురాలో. ఇది కాంగ్రెస్కి మింగుడు పడలా. అరే ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి డేటా తెప్పించుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటానే. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం 2024 ఎన్నికలు బెంగళూరులోని సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో భారతీయ జనతా పార్టీకి పోలైన ఓట్లు 6,58,000, కాంగ్రెస్కి పోలైన ఓట్లు 6,26,000. అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద దాదాపు 32,700 ఓట్ల మార్జిన్తో గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఆల్రైట్, 32,000 ఓట్లు 6 లక్షల ఓట్లలో 6.5 లక్షల ఓట్లలో అంటే 13 వీళ్ళొక 6.5 వాళ్ళొక 6.5 వేసుకోండి, మొత్తం 13 లక్షల ఓట్లలో 30,000 ఓట్లతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆల్రైట్, ఇప్పుడు ఆ మొత్తం ఎంపీ సెగ్మెంట్స్లో ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సెగ్మెంట్స్లో మాదేవపురా సెగ్మెంట్ తీసుకున్నారు వీళ్ళు. తీసుకొని అక్కడ పోలైన ఓట్లు కాంగ్రెస్కి 1,15,000 అయితే బీజేపీకి 2,29,000 ఓట్లు, అంటే దాదాపు 1,14,000 ఓట్ల మార్జిన్. 1,14,000 ఓట్ల మార్జిన్. ఈ స్ట్రాంగ్ డ్రిఫ్ట్ అనేది కాంగ్రెస్కి అర్థం కాల. ఏంటి 30,000 ఓట్లలో మహదేవపురాలో ఏమంత అద్భుతమైన శక్తి ఉంది భారతీయ జనతా పార్టీకి అని చెప్పని వీళ్ళు డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ అడిగితే ఫస్ట్ వీళ్ళు చేస్తున్న రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న విషయాల్లో ఫస్ట్ ఆయన ఆరోపిస్తున్న విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ ఏ ఓటర్ లిస్టు ఎలక్ట్రానిక్ డేటా ప్రకారం ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్టు ప్రొవైడ్ చేయట్లేదు. వాళ్ళు మనకి కాగితాలు ఇస్తున్నారు వీళ్ళకి. అంటే ఏం కాగితాలు ఇస్తున్నారు, మీకు ఓటు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓటు నమోదు చేసుకున్నప్పుడు మీ ఓటర్ కార్డు మీకు ఇచ్చేటప్పుడు కావచ్చు, మీరు చూసే ఉంటారు ఒక్కొక్క స్లిప్లో దాదాపు ఒక పేజీలో మొత్తం 10 మంది 15 మంది ఫోటోలు ఉండి వాళ్ళ అడ్రస్లు అన్నీ ఉంటాయి చిన్నగా, అది ఇస్తున్నారనమాట. అంటే దట్ ఈజ్ నాట్ ఆప్టికల్ క్యారెక్టర్ అంటే ఓసీఆర్ అని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. అంటే ఎలక్ట్రానికల్గా మనము దాన్ని పెట్టి ఇట్లా స్కాన్ చేయటము ఇంకోటి ఏదైనా చేస్తే ఆ డేటాని రీడ్ చేసే కెపాసిటీ ఉండాలి ఆ డాక్యుమెంట్కి. అలాంటి కెపాసిటీ లేని డాక్యుమెంట్లు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. కారణం ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో ఇప్పుడు ఈ ఎంపీ సెగ్మెంట్లో దాదాపు 13 లక్షల ఓట్లు ఉంటే 13 లక్షల ముఖాలని డూప్లికేట్ అయినాయా లేదా మొత్తం చూసుకుంటూ రావాలి. 13 లక్షల ముఖాలని అర్థమైందా? ఇది ఒక మనిషి కూర్చొని చేయాలి మాన్యువల్గా. అంటే ఇంత టైం పెట్టి ఎవడు కూర్చుంటాడు, ఎవడికంత ఇంట్రెస్ట్ ఉంటుంది? కూర్చున్నా సరే మనం ఇప్పటికే మన ప్రపంచం అంతా షార్ట్ల మీద నిలబడుతున్నాం. మనం అంతా 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ చూడం. అలాంటిది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కేటాయించి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన మొత్తం అవకతవకలు ఎవడు చూస్తాడు? ఎలక్షన్ కమిషన్కి కావాల్సింది కూడా అదే. అయినా సీసీటీవీ ఫుటేజెస్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ డిస్ట్రాయ్ చేస్తుంది? చిన్న హార్డ్ డిస్క్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టీబీస్ స్టోర్ చేసుకుండే కెపాసిటీ ఉన్న మనకి ఎన్ని టీవీలు ఎన్ని పెద్ద స్టోరేజ్ హౌసెస్ కూడా చక్కగా ఎప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్లు అందరూ కూడా చక్కగా స్టోర్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక ఎంటిటీ ఇవన్నీ ఎందుకు క్రాష్ చేసేస్తున్నారు, ఎందుకని స్వీప్ అవుట్ చేస్తున్నారు? ఈ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలు. రైట్, ఇకపోతే డేటాలోకి వెళ్తే ఈ నియోజకవర్గంలో మాదేవపురా నియోజకవర్గంలో వీళ్ళ రిజల్ట్ ఏమొచ్చిందంటే మొత్తం సర్వేలో దాదాపు 1,250 ఓట్లని భారతీయ జనతా పార్టీ దొంగలించింది. 1,250 ఓట్లని భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహాయంతో దొంగలించింది. ఇది రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఈ 1,250 ఓట్లు ఏంటి? ఒకటి, డూప్లికేట్ ఓట్లు 11,965 ఫేక్ అడ్రసెస్తో, అంటే
ఫస్ట్ డూప్లికేట్ ఓట్స్ అంటే ఏంటి? ఒకడే 2-3 సార్లు వేయటం, ఒకడే ఆ నియోజకవర్గంలో 2-3 సార్లు వేయటం, లేదా ఆ ఒక్కడే వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వేరే ప్రాంతాల్లో రాష్ట్రాలు దాటేసి వేయటం. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఈ డూప్లికేట్ ఓట్స్ ఈ 11,900 అంటే దాదాపు 12,000 ఓట్లు ఫేక్ అడ్రసెస్. ఫేక్ అడ్రసెస్ అంటే ఏంటి? ఒక అడ్రస్, ఈ ఫేక్ అడ్రస్ ఓట్లు ఏమో తెలుసా? 40,000 ఓట్లు. 40,000 ఓట్లు ఫేక్ అడ్రస్ల మీద ఉన్నాయి. అంటే ఆ అడ్రస్లు ఎట్లా ఉంటాయి అంటే జీరో, అడ్రస్ దగ్గర జీరో ఉంటుంది. లేదు అంటే ఆ అడ్రస్కి మనం వెళ్తే, ఆ డోర్ నెంబర్ ఇచ్చిన అడ్రస్కి మనం వెళ్తే ఆ అడ్రస్లో 1 BHK ఫ్లాట్ ఉంటుంది, కానీ ఆ అడ్రస్ మీద 80 ఓట్లు 60 ఓట్లు ఇట్లా మల్టిపుల్ ఓట్స్, న్యూమరస్ ఓట్స్ అన్నీ కూడా ఒక అడ్రస్ మీద రిజిస్టర్ అయ్యి ఉంటాయి. అంటే ఆ అడ్రస్లో ఉండేది ఒకడో ఇద్దరు అయితే ఆ అడ్రస్ను ఉపయోగించుకొని 80 ఓట్లు 100 ఓట్లు దొంగ ఓట్లు వేసింది భారతీయ జనతా పార్టీ, దొంగ పార్టీ. ఇకపోతే బల్క్ ఓటర్స్, వీళ్ళు 10,452 ఇన్వాలిడ్ ఫొటోస్, అంటే ఫోటోలు లేకుండా ఓట్లు, లేదంటే చిన్న చిన్న ఫోటోలు, ఒక్కొక్క ఫోటో మామూలు ఫోటో ఎంత ఉంటుంది దానికి ఉండేదే ఎంత, దాన్ని కూడా చిన్నగా చేసాను. ఆ ఇన్వాలిడ్ ఫొటోస్ 4,132. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, ఈ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 చాలా ఇంపార్టెంట్ టాపిక్, నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఈ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 33,600. ఓకే, ఇది వాళ్ళు ఆ 1,200,000 ఓట్లు ఏదైతే నేను చెప్పానో ఆ 1,200,000 ఓట్లలో డివైడ్ చేసి బ్రేక్ చేసి ఇచ్చిన ఎగ్జాక్ట్ నెంబర్స్. అయితే ఇప్పుడు డూప్లికేట్ ఓట్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు రాహుల్ గాంధీ గారు 11,965 డూప్లికేట్ ఓట్స్ గురించి మాట్లాడితే దాంట్లో గుర్కీరత్ సింగ్ దాస్ అని చెప్పని ఒక ఆయన ఉన్నాడు. అతను 4 సార్లు అదే అసెంబ్లీ సెగ్మెంట్లో 4 సార్లు 4 ఓట్లు వేస్తాడు ఈ గుర్కీరత్ సింగ్. ఆదిత్య శ్రీవాస్తవ, ఇతను ఈ డూప్లికేట్ ఓట్స్లో వ్యక్తే. ఈ ఆదిత్య శ్రీవాస్తవ ఇతను కర్ణాటకలో ఓటేస్తాడు, ఉత్తరప్రదేశ్లో ఓటేస్తాడు, మహారాష్ట్రలో ఓటేస్తాడు. అంటే మల్టిపుల్ ప్లేసెస్లో కర్ణాటకలో ఓటేసినోడు మళ్ళీ నరేంద్ర మోదీకి ఓటేస్తాడు. అర్థమైందా? ఇంతకు మించిన దొంగతనం, దొంగ పని ఇంకేమైనా ఉందా? భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉండే ప్రజలను ఎలా మోసం చేస్తుంది, మోసం చేసి గెలుస్తుంది అనేది చూద్దాం. మరి అమ్మ ఎన్ని మాటలు మాట్లాడాడు రా ఒక్కొక్కడు. వామ్మో, అబ్కీ బార్ మోదీ సర్కార్ సింహం పులి వాయబో. ఇక ఆయన్ను చూసి ఎక్కడొక్కడ సంకలు గుద్దుకోవటం. వస్తా అక్కడికి కూడా వస్తా అన్అపాలజెటిక్ వస్తా. ఇక 2 ఫేక్ అడ్రస్లు, 40,000 మంది ఫేక్ అడ్రస్లతో ఉన్నారు. 40,009 ఓట్లు అయితే దీంట్లో హౌస్ నెంబర్ 0. అసలు అడ్రస్ అక్కడికి వెళ్తే అసలు ఇల్లే ఉండదు. కొన్నేమో కమర్షియల్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. అక్కడికి వెళ్తే కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్లో ఉన్నాయంట. వెళ్ళిన కమర్షియల్ ప్రాపర్టీ దగ్గర ఇక్కడ ఎవరున్నారు అని చెప్పానంటే మాకు తెలియదు. అంటే ఫేక్ అడ్రస్ దగ్గరికి వెళ్ళిన దగ్గర ఏమో వాళ్ళు దాడి కూడా చేస్తారంట. దాడి ఎవరు మీరని. అంటే ఎవరికి తెలిసి జరుగుతుంది ఇదంతా? ఏం దొంగలు తయారయ్యారా మీరు? బల్క్ ఓట్స్ ఇక్కడ చూడండి, 10,452. ఇందా నేను చెప్పినట్టు 46 ఓట్లు 1 BHK ఫ్లాట్లో ఉన్నాయంట. 80 ఓట్లు ఒక సింగిల్ రూమ్. అక్కడికి వెళ్తే వాళ్ళు దమ్కి ఇచ్చారంటే ఎవరు మీరు అని చెప్పని కొట్టబోయారంట. అవలా మన చరిత్ర. ఇన్వాలిడ్ ఓట్స్, నో ఫొటోస్, ఇందాక నేను చెప్పినట్టు అన్రికగ్నైజబుల్ ఫోటో. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 అని చెప్పాను కదా, ఇది 33,000 ఓట్లు ఉన్నాయి దీంట్లో. ఇది ఏంటంటే అసలు ఫామ్ 6 అనేది ఏంటంటే, ఇప్పుడు మనం 18 సంవత్సరాలు పిల్లలు అటైన్ అవుతారు కదా, మేజర్ అయిన తర్వాత మనకు ఓటు హక్కు వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఆ కొత్త ఓటర్లు, నేను ఇప్పుడు ఇది చెప్పే ముందు కొద్దిగా ముందుకెళ్ళి మీకు గుర్తుంటే, అరే కుర్రోళ్ళందరూ మా అన్నకే వేస్తారా, ఏ అన్నా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఓట్లు అందరూ కుర్రోళ్ళందరూ అన్నకే వేస్తారు, ఇప్పుడు వచ్చే ఓట్లన్నీ మాయే, ఇవన్నీ చెప్పారు. గుర్తుందా మీకు? ఎప్పుడైనా ఎవరైనా ఈ మాటలు మాట్లాడినట్టు? మన జనసేన జెండా కూలీలు ఎవరెవరైతే ఉన్నారో ఈ జెండా కూలీ అదోళ్ళు వీళ్ళంతా కూడా అరే కొత్తగా వచ్చే ఓట్లన్నీ మాయారా, 17 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అన్న ఫ్యాన్స్ రాదిరా ఇదిరా అని చెప్పని. బొక్క ఫ్యాన్స్ కాదు, పాడు కాదు, ఓట్లు కాదు, పాడు కాదు. ఇది కథ. ఏం కథ అంటే ఇక్కడ చూడండి, ఐల్ టెల్ యూ.
ఈ ఫామ్ 6 ఏదైతే ఉందో దీన్ని 18 సంవత్సరాలు వచ్చిన యువకులు ఎవరైతే మేజర్ అటైన్ అయ్యారో వాళ్ళకు ఓటర్ కార్డు రాదు కదా ఇమీడియట్గా. వాళ్ళు ఓటేయాలనుకుంటే ఈ ఫామ్ 6 ఉపయోగించి ఓటేస్తారు. అంటే అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా స్లిప్ ఇచ్చి వాళ్ళతో ఓటు వేయించేస్తారు. దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ గోస్. అయితే ఈ ఫామ్ 6 ఉపయోగించి 33,000 ఓట్లు పడినాయి. ఈ 33,000 ఓట్లు ఎవరై ఉండాలి? మహా అయితే 17 దాటి 18, 19, ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక 20 సంవత్సరాలు, 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి కదా. కానీ అట్ట కాదు, 70 సంవత్సరాల శకుండ్ రాణి అనే ఒక 70 సంవత్సరాల ముసలామా, ఆమె ఈ ఫామ్ 6ని యూజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటుంది. 2 సార్లు రిజిస్టర్ చేసుకుంటుంది ఆమె కూడా. ఈ శకుండ్ రాణి అనే ఆవిడ 2 సార్లు 70 సంవత్సరాల వ్యక్తి 2 సార్లు రిజిస్టర్ చేసుకుంటుంది. ఏ ఒక్కమే కాదు, రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన డేటాలో 90 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వీళ్ళందరూ బతికే ఉన్నారా? ఒకవేళ బతికుంటే నిజంగా వచ్చి ఓటేశారా? ఓటేస్తే ఈ ఫామ్ 6 ఎందుకు ఉపయోగించుకున్నారు అంటే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లని ఫామ్ 6 ద్వారా మళ్ళీ రీక్రియేట్ చేసి వేశారా? ఈ అనుమానాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక్కడ దీంతో పాటు ఆయన మాట్లాడిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటానికి నరేంద్ర మోదీ అనే వ్యక్తి ప్రధానమంత్రి అవ్వటానికి కావలసిన మెజారిటీ 25 లోక్సభ సీట్లు, 25 ఎంపీ సీట్లు. ఇంకా డీటెయిల్గా మాట్లాడాలనుకుంటే 33,000 ఓట్లు మాత్రమే నరేంద్ర మోదీకి కావాలి ఈ 25 సీట్లు గెలవటం కోసం. మరి ఇక్కడే మహదేవపురాలో మనం 1,00,000 ఓట్లని చూపిస్తున్నామే, దొంగ ఓట్లని. మరి 33,000 ఓట్లు ఎంతసేపు అంటే you just understand how they are manipulating people. ఇది ఎంత క్రైమ్! ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం, ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఏదైతే హక్కు ఇచ్చిందో ఆ హక్కుని ఖూనీ చేయటం. వీళ్ళందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు? 16 సంవత్సరాలు మేమే వస్తాం, 15 సంవత్సరాలు మీరే వస్తారా? ఎట్లా వస్తారు? దొంగతనం చేసా? ఓట్లు దొంగతనం చేసి వస్తారా పవన్ కళ్యాణ్? 15 సంవత్సరాలు మేమే వస్తాం, ఎట్లా వస్తారు బాబు మీరు 15 సంవత్సరాలు? అంటే నువ్వేమన్నా వీరబ్రహ్మం గారు ముందు చూపు చూసినట్టు వీరబ్రహ్మవా నువ్వు? లేకపోతే ఆ జ్యోతిష్యులు చూసినట్టు ప్రెడిక్షన్స్ చెప్పేస్తావా నువ్వు? నీకు ఎట్లా తెలుసు 15 సంవత్సరాలు నువ్వే ఉంటావని? వాళ్ళు రారు అని ఇట్లా చేస్తేనా? మాకు తెలవదులే. సో ప్రజలారా, ఈ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడే సత్తా ఉన్న భారతీయ జనతా పార్టీ నోటాతో పోటీ పడుతుంది. ఒక నియోజకవర్గంలో నోటాకు 1000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, 1001, 950 ఇట్లా ఉంటుంది నోటాతో పోటీ పడతా. అలాంటి ఒక భారతీయ జనతా పార్టీకి అస్తిత్వం లేని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఒక డ్రామా ఆడి భుజాలు వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పులిమి వాళ్ళకి ఎంపీ సీట్లు కేటాయించి ఆ ఎంపీ సీట్లు ఏదో సొంతంగా గెలిచినట్టు డ్రామాలు ఆడి అబ్బా ఏమన్నా డ్రామానా ఇది? బయటపడుతుంది అందరూ చక్కగా బయటకు వస్తారు. దొంగలందరూ దొరుకుతారు. పవన్ కళ్యాణ్ గారు దొంగలందరూ దొరుకుతారు. దొంగల్ని ఎండగట్టే సమయం వస్తుంది. ప్రజలారా, ఈ దొంగలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ దొంగలని, ప్రజాస్వామ్యంలో ఓట్లని, అతి విలువైన అతి అమూల్యమైన ఓట్లని దొంగతనం చేస్తున్న ఈ గజ దొంగలని, భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీని, ఈ దొంగల పార్టీలని మీరు ఎండగట్టాలి. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏముంటుందో తెలుసా? ఓత్ మీద సైన్ చేయండి అంట. సిగ్గుండాలా, కొంచెం అన్నా సిగ్గుండాలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి? అంత ఓపెన్గా ఇలా డేటా టు డేటా, నెంబర్ టు నెంబర్, పేరులతో సహా ప్రొవైడ్ చేస్తే ఎగ్జిబిట్స్, దాన్ని చూపించి కాదు ఈ డేటా కాదు మేము మాట్లాడలేం, ఇదిగోండి మేము మాట్లాడలేమనేది మాట్లాడలేరుగా బొక్క, మాకు తెలియదే ఉంది, ఇదిగోండి మేము మాట్లాడతాం వచ్చి, ఇదిగో ఈ డేటా ప్రకారం ఈ ఓటు ఏదైతే ఉందో ఇది రాహుల్ గాంధీ చూపించింది అబద్ధం, ఇదిగో ఇది నెంబర్, అతను చూపించింది ఫేక్, మార్ఫ్డ్, అబద్ధం అని చెప్పండి. అది చెప్పట్లా పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎవడైనా భారతీయ జనతా పార్టీ లీడర్ చూస్తే వాళ్ళకి
మిమ్మల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. యు ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. దొంగ ఓట్లు వేసి ప్రజలని మభ్యపెట్టి మా ఓట్లని కాజేసి మా ఓట్లని దొంగతనం చేసి మా ఓట్లతో అందలం ఎక్కి 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో మేము గెలిచామని డబ్బాలు కొట్టడం ఇంకా ఆపండి. దొంగతనంగా గెలిచిన దొంగలు మీరు అని రాహుల్ గాంధీ క్లెయిమ్ చేస్తున్నాడు. సిగ్గుపడండి, సిగ్గుపడండి, దొంగలు మీరు, దొంగలు అని రాహుల్ గాంధీ అంటున్నాడు. థ్యాంక్ యూ.